హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న మధ్యనే మా చిన్న పాప స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే జరిగిందండి. సో మా పాపకి ఏదన్నా థీమ్ లైక్ యానిమల్స్ కానీ, లేదంటే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇలా ఏదో ఒకటి మంచి థీమ్ ఉన్నది కాస్ట్యూమ్ తీసుకుందామని మా ఇంటి చుట్టుపక్కల ఉన్న కాస్ట్యూమ్ షాప్ అన్నీ తిరిగామండి. కానీ ఎక్కడ మా పాప సైజ్కి తగ్గట్టు మాకు నచ్చిన కాస్ట్యూమ్ అయితే దొరకలేదన్నమాట. సరే ఇంకా ఈ ఏరియాలో దొరికేటట్లేవనేసి మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో యలహంక అని ఒక ఏరియా ఉంటుందండి. అక్కడైతే చాలా కాస్ట్యూమ్ షాప్స్ ఉంటాయని అయితే చెప్పారు మా వారు. ఇంకా మేమైతే అక్కడికి వెంటనే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఈ మిక్కీ మౌస్ కాస్ట్యూమ్, ఈ షాప్ ఒకటి, అలాగే దీని ఎదురుగా ఇప్పుడు నేను వెళ్తున్నాను కదండి ఈ షాప్ ఒకటి అయితే ఉందన్నమాట. ఫస్ట్ చూసిన షాప్లో కూడా మా పాప సైజ్కి తగినవి మాకు నచ్చినవి అస్సలు లేవన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఈ షాప్కి అయితే వచ్చాము. ఈ షాప్లో ఈ అబ్బాయి మాకు చాలా ఓపికగా చాలా కాస్ట్యూమ్స్ అయితే చూపించారండి. ఫస్ట్ మేమైతే యానిమల్స్ ఏదున్నా కూడా మా పాప సైజుకి తగినట్టు యానిమల్స్ ఏమున్నా కూడా చూపించమని అయితే అడిగాము. సో ఆ అబ్బాయి చాలా కష్టపడి రకరకాల యానిమల్స్ అన్నీ తీసాడు, కానీ మా పాప సైజ్ ఒక్కటి కూడా లేదండి. మొత్తానికి ఒక ర్యాబిట్ అయితే దొరికింది అని అయితే ఆ ర్యాబిట్ అయితే ఇచ్చారనమాట. ఈ ర్యాబిట్ వేస్తున్నప్పుడే మా ఆయన పక్క నుంచి ఇంకా అసలు వద్దు వద్దు, అసలు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకపోయినా పర్లేదు కానీ ఈ ర్యాబిట్ కాస్ట్యూమ్ మాత్రం అస్సలు వద్దు అంటున్నాడు. ఎందుకంటే అది ఆల్రెడీ అప్పటికే మాసి మగ్గిపోయిందండి. ఇంకప్పటికీ ఆ షాప్లో ఉన్న అబ్బాయి కొంచెం గమనించాడో ఏమో, ఏవి సెట్ అవ్వట్లేదు, ఇది ఒకసారి చూస్తారా అనేసి ఫోన్లో కొన్ని ఫొటోస్ అయితే చూపించారనమాట. ఇలాగా ఇద్దరు పిల్లలు అమ్మవారి గెటప్ అయితే వేసిన ఫొటోస్ చూపించారు. వెంటనే నాకు బాగా నచ్చిందండి. ఇంక మా వారు కూడా బాగుంది, ఒకసారి ట్రై చేద్దాము, ఇవ్వండి అని అయితే అడిగారనమాట. ఇంకా అబ్బాయి అన్నీ తెచ్చి ఇలా ఇస్తూ ఉన్నారు. కిరీటము, డ్రెస్సు, అలాగే హెయిర్ అన్నీ ఇచ్చాడనమాట. మొత్తాన్ని పెట్టి చూసిన తర్వాత మా పాపకి కొంచెం బాగానే సెట్ అయిందండి. ఇంకా అక్కడే నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ కాస్ట్యూమ్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంక ఇప్పుడు మా పాపని పక్క రోజు నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం మా పాపని ఎలా రెడీ చేశాను ఏంటి అనేది చూసేయండి. మా పాపని అమ్మవారిలాగా రెడీ అవ్వడానికి ఏమేమి తీసుకున్నాను అనేది మీకైతే చూపిస్తానండి. ఫస్ట్ ఇది వచ్చేసి ఇది మొత్తం డ్రెస్ అనమాట, సెట్. మనకి ధోతి, అలాగే పైన జాకెట్, చున్నీ అన్నీ వస్తాయి చీరలాగా అనమాట. ఇది ఇలా అమ్మవారు అనగానే మనకి కమలం పువ్వు కదా, కమలం పువ్వు మాకు ఆడ కాస్ట్యూమ్ షాప్లో ఏం దొరికిందో అదే తీసుకున్నామండి. ఇంకపోతే కొంచెం జ్యువెలరీ, ఈ జ్యువెలరీ కూడా నేను తీసి చూపిస్తా. ఇదొకటి హారం, లాంగ్ హారం. పాపకి కొంచెం కాఫ్ అదంతా ఉందన్నమాట. ఇవన్నీ అందులో బరువు కూడా కదండి, ఎక్కువసేపు పెట్టుకోలేదని కొన్నే తెచ్చుకున్నాం. పాపటి బొట్టు, ఇది వచ్చేసి వడ్డానం. ఇవి రెండు దండకడియాలండి, అంటే ఇక్కడ పెడతారు కదా దండకడియాలు, అవి దానిలాగా పెట్టొచ్చు అని మేము తెచ్చుకున్నాం అనమాట. ఇంక ఇది ఇంకా అమ్మవారికి చేతికి పారాని ఉంటుంది కాబట్టి నేనైతే కుంకుమతో ఇలా కలిపేశాను, ఎక్కువసేపు పెట్టుకోదు కదా అనేసి. ఇంకా మామూలు కొంచెం మేకప్, నెయిల్ పాలిష్, ఇంకా మామూలు డైలీ వండి పౌడరు, క్రీము, ఇది ఐబ్రో పెన్సిల్, కొంచెం లైట్గా లిప్స్టిక్. వీటన్నిటితో పాటు ఒక చిన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ మా చింతలకైతే గుండు ఉంది కదండి, అందుకనేసి మేమైతే విగ్గు తెచ్చుకున్నాం అనమాట. కొంచెం లాంగ్ హెయిర్ ఉండేది, ఇవి మొత్తం దారాలే, జుట్టేం కాదు. ఇంకా అమ్మవారికి మెయిన్ ఇంపార్టెంట్ కిరీటం కూడా తెచ్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ 10:30కేనండి ప్రోగ్రాము. ఆల్రెడీ ఈరోజు నేను కొంచెం లేట్ లేసాను, దానికోసం మా ఆయన నుంచి అక్షంతలు కూడా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫాస్ట్గా అన్నీ పెట్టేసి మా పాపను రెడీ చేసేస్తాను. రెడీ అయ్యేది కూడా చూడండి, అలాగే రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. అలాగే మా చింతల్లి అమ్మవారి రూపంలో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడైతే నేను పాపని ఫాస్ట్గా రెడీ చేస్తూ ఉన్నానండి. ఈ స్కూల్ వాళ్ళు వచ్చేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ని సాటర్డే రోజు పెట్టారనమాట. అది కూడా 10:30 ఆ టైంలో ఇచ్చారండి. ఇంకా సాటర్డే అంటే మా వారికి పిల్లలకి ఇద్దరికి హాలిడే కాబట్టి నేను కొంచెం లేట్గా లేచాను అనమాట. ఇంకా అప్పటికే టైం అయిపోయింది. సైడ్ నుంచి మా వారు తిట్ల దండకం ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, ఏదన్నా పనున్నప్పుడే లేట్ చేస్తావు అది ఇది అనేసి. ఇంక మొత్తానికి నేను మా సువీక్ష ఇద్దరం కష్టపడి టకటక రెడీ చేస్తూ ఉన్నామన్నమాట. అసలు బుడ్డిది ఒక రాగానే కోఆపరేషనే చేయట్లేదండి, ఎంత ఒక పక్క తిప్పితే ఒక పక్క తిరుగుతుందనమాట. ఇంకా అప్పటికే నేను అన్నీ కొంచెం ముందుగానే ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక టకటక అయిపోయిందనమాట. మొత్తానికి ఇలా విగ్గు పెట్టానో లేదో ఆ పాపకి మొత్తం ఇక్కడంతా గుచ్చుకుంటుంది, తీసేయి అని స్టార్ట్ చేసింది. ఇంకా వీడియో అన్నీ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆమెని కొంచెం సేపు మంచిగా చేసి మళ్ళీ అయితే రెడీ చేశాను.
అస్సలు అంటే అసలు ఒప్పుకోవట్లేదండి. కొంచెం చిన్న పిల్ల కదా, కొంచెం పెద్ద పిల్లలు అయితే బాగా రెడీ చేయించుకుంటారు. చిన్న పాప కాబట్టి అస్సలు ఒప్పుకోవట్లేదు. చూస్తున్నారు కదా అసలు ఎంత ముద్దుగా ఉందో మా ఇంటి లక్ష్మీదేవి. ఆ పాపటి బొట్టు పెట్టిన తర్వాత దానిపైనుంచి కిరీటం పెట్టాలి అనేది నా ప్లాన్ అనమాట. ఆ పాపటి బొట్టు కొంచెం లావుగా ఉందండి, అస్సలు కిరీటం పట్టట్లేదు. ఇంకా పాపటి బొట్టు తీసేసి డైరెక్ట్గా కిరీటమే పెట్టేశాను. ఇంకొకటి ఏంటి అంటే ఆ కిరీటం కూడా పెద్ద సైజ్ అవ్వడం వల్ల తల అనేది దిగబడిపోతూ ఉందండి. ఇంకా మొత్తానికైతే మా పాపను అలా రెడీ చేసేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని కిందకైతే తీసుకొచ్చామండి. ఇంకా అప్పటికే వాళ్ళ టీచర్ కాల్ చేస్తూ ఉన్నారు, చాలా లేట్ అయిపోయింది, త్వరగా రండి అనేసి. ఇంకా అలాగా కొంచెం బుడ్డిదానికి కొన్ని ట్రయల్స్ అవన్నీ వేయించి కొన్ని ఫొటోస్, అంత కష్టపడి గెటప్ వేసిన తర్వాత మనకి కూడా మెమరబుల్గా ఉండాలి కదండి, అందుకే కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. ఈ కాస్ట్యూమ్ వచ్చేసి మనకి 500 రూపీస్ అండి. ఒక రోజుకి రెంట్ వచ్చేసి 500 రూపీస్. అడ్వాన్స్గా వాళ్ళు ఇంకొక 500 తీసుకుంటారనమాట. మనం కాస్ట్యూమ్ రిటర్న్ చేసిన తర్వాత మన 500 మనకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారండి. అంటే మనం 1000 పే చేయాలి, 500 రూపీస్ మాత్రమే రెంట్కి తీసుకొని మిగతా 500 అయితే ఇచ్చేస్తారు. ఇక చిన్న పాపకి స్కూల్లో కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి లంచ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ సేమ్ కాస్ట్యూమ్ని సువీక్షకు కూడా వేశాను అనమాట. అంటే ఒక్కసారి తెచ్చుకుంటాం కదండి, ఇలాంటివి పదే మనం ఏం రెంట్కి తెచ్చుకోం కాబట్టి ఇద్దరికి యూజ్ చేసుకున్నాము. ఇంకా సువీక్షకి ఈ కాస్ట్యూమ్ వేయించి మన మధు మహా వ్లాగ్స్ ఛానల్ కోసం కొన్ని షార్ట్స్, ఇంకా కొన్ని ఇన్స్టాగ్రామ్ కోసం కొన్ని రీల్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. మన్య అయితే మాత్రం కొంచెం సతాయిచ్చింది, కానీ రెడీ చేసేటప్పుడు సువీక్ష కొంచెం పెద్దది కదండి, అందులోనే ఈమెకి చాలా ఇష్టం అనమాట రెడీ చేయడం, స్పెషల్గా ట్రీట్ చేయడం ఇవన్నీ. సో మొత్తానికి సువీక్షని అయితే ఇలా రెడీ చేశానండి. ఇంతకీ మా పిల్లలిద్దరూ ఈ అమ్మవారి గెటప్లో ఎలా ఉన్నారు అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి ప్లీజ్. అబ్బా కమెంట్ చేయొచ్చు కదా, ఏ వీడియోకి అడిగినా మీరు అస్సలు కమెంట్ చేయరు. ఇంకా పాపతో ఇలాగ కొన్ని రీల్స్ అలాగే కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూసారా అండి నా చిట్టి తల్లి చిట్టిపొట్టి మాటలు ఎంత ముద్దుగా చెప్తుందో, గాడెస్ లక్ష్మి అనేసి అయితే చెప్పిందనమాట. ఇంకా స్టేజ్ పైన ఇలా చిన్న పర్ఫార్మెన్స్ స్పీచ్ అదంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ రోజు కాంపిటీషన్ కోసం వచ్చారో పార్టిసిపేట్ చేసిన కిడ్స్ అలాగే వాళ్ళతో పాటు వచ్చిన పేరెంట్స్కి చిన్న స్నాక్స్ అయితే ఇచ్చారండి. ఒక వెజిటేబుల్ టిక్కీ, కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్, బాదం మిల్క్ ఇవన్నీ అలా ఇచ్చిన తర్వాత మేము అయితే చక్కగా అన్నీ తినేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పార్టిసిపేషన్ చేసినందుకు గిఫ్ట్ ఇచ్చారు కదండి, దాన్ని పీకి పాకం పెట్టి తీసుకునింది. ఒక పౌచ్, అందులో ఒక పెన్సిల్, ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్ ఉందన్నమాట. ఒక 3 days దీంట్లోనే పడుకునింది మా పాప. ఆ పౌచ్ని అస్సలు నిమిషం కూడా వదిలిపెట్టలేదు. అంత కష్టపడి అంత మంచిగా అంత క్యూట్గా బుద్ధిగా రెడీ అయినందుకు మా పాపకైతే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఇదండి మా పాప ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ సంబంధించిన వీడియో. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మధు మహా వ్లాగ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.